డోంట్ టచ్ మై షోల్డర్ అప్పారావు అని చెప్పేసి మీరు ఒక పోలీస్ ఆఫీసర్ కు వార్నింగ్ ఇస్తారు. ఎందుకు వార్నింగ్ ఇయ్యలే నేను. రెండు మూడు దఫాలుగా మాట్లాడినా. రైతుల కోసం ఉద్యమం చేసినప్పుడు పోలీసులు వస్తే మాట్లాడినా. ఎలక్షన్లలో మా క్యాండిడేట్లను మాకు ఎవరైతే నామినేషన్లు ఎత్తని మా బావులు ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో మాకు నామినేషన్లు వేసేటప్పుడు మా క్యాండిడేట్ కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేస్తే నేను ఎలక్షన్ ఆఫీసర్ దగ్గరికి పోయినా. అప్పుడు మా వాడిని బట్టి నూకెత్తు లోపలికి తీసుకొని పోతే పోటీ ఎత్తానని తీసుకొని వచ్చి పోతా ఉంటే నూకేస్తా ఉంటే నేనన్నా ఎస్ఐ గారు డోంట్ టచ్ మై షోల్డర్ అని చెప్పిన. అంటే ఆవేశం నాకు అట్లా వచ్చింది అన్న. రెండోది సజ్జనార్ మీద మాట్లాడినా. హైదరాబాద్లో తెలంగాణ భవన్లో మాట్లాడినా. తెలంగాణ రాష్ట్రం ప్రదాత, తెలంగాణ కర్త కర్మ క్రియ, తెలంగాణ ప్రొడ్యూసర్ డైరెక్టర్, భారతదేశ చరిత్రలో భారతదేశ పటంలో తెలంగాణ అనే రాష్ట్రాన్ని నిర్మించిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణ గాడ్ ఫాదర్, తెలంగాణ రైతులకు దేవుడు లాంటి వ్యక్తి, మా అందరికీ నిజమైన దేవుడు నాకు ప్రత్యేకంగా. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నోటీసులు ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఫామ్ హౌస్ పోయి ఇవ్వచ్చు, తోటలకు పోయి ఇవ్వచ్చు, సారు వ్యవసాయదారుడు గజ్వెల్ల అక్కడ పోయి ఇవ్వచ్చు, లేదంటే సార్ ఇంటికి పోయి ఇవ్వచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇంటికి పోయి నోటీసులు అంటేసుడేందా ఈ కమిషనర్ ఆధ్వర్యంలోని సజ్జనార్ అన్న. నువ్వు నోటీసులు అంటేసుంటే ప్రజాస్వామ్యబద్ధంగా నోటీసులు ఇయ్యు. ఇంట్లో వర్కర్లకు ఇయ్యు, ఇంట్లో గన్మెన్లకు ఇయ్యు, లేకపోతే 60 లక్షల సైన్యం ఉంది మాకు ఇయ్యు. సార్ ఇంటి పక్కనే నా ఇల్లు ఉంది, నీ కమిషనరేట్ ఆఫీస్ పక్కకే ఉంది నాకు ఇయ్యు.